నాకు ఈ న్యూ ఇయర్ పార్టీ చేసుకున్న వాళ్ళని చూస్తే చెడ్డ చిరాకు వస్తుందండి. అంటే అందరిని కాదు, కొంతమందిని పర్టికులర్గా చూస్తే మాత్రం చాలా చిరాకు వస్తుందండి. వాళ్ళెవరు నాకు వాళ్ళని చూస్తే స్పెషల్గా ఎందుకు అలా అనిపిస్తుంది కారణం ఏంటంటే, నీ మాట ఎందుకు అన్నాను అనేది మీరు ఈ వీడియో ఫుల్ ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. మీరు కూడా నాతో అగ్రీ అవుతారనమాట. సో ఎండ్ వరకు చూడండి. సో మనం పాయింట్లోకి వెళ్ళిపోతే, ఒక ఎక్స్ పర్సన్ ఉన్నాడు అనుకోండి. ఎక్స్ అనే పర్సన్ ఏంటంటే సంవత్సరంలో 365 డేస్ అంటే 12 నెలల్లో ఏం చేస్తాడంటే నార్మల్గా ఒక రొటీన్ లైఫ్ లీడ్ చేసి ఈ 365 డేస్ని ఒక 12 మంత్స్ని గడిపి ఇప్పుడు ఒక కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవబోతున్నాడు అనమాట. సో ఈ 365 డేస్లో రొటీన్ తప్ప కొత్తగా ఏమైనా చేస్తాడంటే ఏం లేదు. ఏమైనా సాధించాడని అంటే అందులో ఏమీ లేదు. బట్ ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ ఇయర్కి తను మూవ్ ఫార్వర్డ్ అవుతున్నాడు అనమాట. 31st నైట్ వచ్చేసరికి మాత్రం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. అది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారని ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది, అది మీకు తెలుసు. సో నేనేమంటానంటే జస్ట్ 31st నైట్ రోజు మనం సెలబ్రేట్ చేసుకొని 1వ తారీఖు ఉదయం వచ్చేసరికి మన లైఫ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అదే రొటీన్, అదే రెగ్యులర్ జాబు, అదే దినచర్య, అదే ఇంకా కొనసాగుతున్నప్పుడు కిందటి సంవత్సరం అంతా నువ్వేం చేయలేదు, అది ఓకే పక్కన పెట్టి పోనీ కనీసం నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ డేట్ నుంచి అయినా సరే ఈ సంవత్సరం ఇది చేద్దాం, నా లైఫ్ని ఇలా కొత్తగా మార్చుకుందాం, నా లైఫ్లో ఈ చేంజెస్ తీసుకొద్దామని ఏమైనా రెజల్యూషన్స్ ఉంటాయంటే అవి కూడా ఉండవు అనమాట. సో ఒక కామన్ లైఫ్ లీడ్ చేసి 31st నైట్ రోజు సెలబ్రేట్ చేసుకొని అండ్ నెక్స్ట్ డే జనవరి ఫస్ట్ డేట్ నుంచే మళ్ళీ ఒక కామన్ రొటీన్ లైఫ్ వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ సెలబ్రేట్ చేసుకునేంత గొప్ప థింగ్ ఏముంది అని నేను అడుగుతాను అనమాట. నా పాయింట్ ఇది. ఎగ్జాక్ట్గా ఇదే పాయింట్ తీసుకెళ్ళి మా ఫ్రెండ్స్ మధ్యన మాకు డిస్కషన్ వచ్చిందనమాట. మా ఫ్రెండ్స్ అందరూ కూర్చొని అరే డిసెంబర్ 31st నైట్ వస్తుంది, సో నైట్ 12 o'clockకి మనం బాగా సెలబ్రేట్ చేసుకోవాలి, సో ఏం చేద్దాం అని చెప్పి ఒక ప్లాన్ వేసుకోవడం కోసం కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నప్పుడు నేను క్వశ్చన్ అడిగాను అనమాట మా ఫ్రెండ్స్కి. అరే మామ, మనం అసలు ఈ సంవత్సరం పొడును మనం ఏం పీకామని మనం సెలబ్రేట్ చేసుకునేంత ఏమైనా పీకితేనే కదా మనం సెలబ్రేట్ చేసుకోవాలని నేను క్యాజువల్గా మాట అన్నాను అనమాట. నాకు అనిపించింది, నేను అన్నాను వాళ్ళ దగ్గర. అంతలో మా ఫ్రెండ్ ఒకడు అన్నాడు, అరే మనం ఈ సంవత్సరం అంతా బ్రతికే ఉన్నాం అండ్ నెక్స్ట్ సంవత్సరానికి బ్రతికి ఎంటర్ అవుతున్నాం, సో ఇదే ఒక పెద్ద ఫెస్టివల్, ఇదే ఒక పెద్ద సెలబ్రేషను, ఇంకా దీనికి పెద్ద రీజన్ ఏముందిరా అని చెప్పి ఒక ఫ్రెండ్ అన్నాడు. ఇంకొక తెలివైన ఫ్రెండ్ ఏమన్నాడంటే, నీకు ఏమన్నా మతిపోయిందా, అలాగా లాజికల్గా మాట్లాడితే మనం ఏది ఎంజాయ్ చేయలేము, ఏమన్నా పీకితేనే మనం సెలబ్రేట్ చేసుకోవాలి, ఏదైనా సాధిస్తేనే మనం సెలబ్రేట్ చేసుకోవాలి అని ఎక్కడైనా రూల్ ఏమైనా ఉందా, లేదా నువ్వేమైనా కొత్త రూల్ మనకేమైనా తీసుకొస్తున్నావా, ఎవడైనా సరే సెలబ్రేట్ చేసుకోవచ్చురా, నువ్వేంట్రా అలా మాట్లాడుతావు అని చెప్పి ఒక ఫ్రెండ్ నాతో ఇలా మాట్లాడాడు అనమాట. నన్ను క్వశ్చన్ అడిగాడు. సో నేను వాడికి చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఈ ఆన్సర్ మీరు కూడా చాలా జాగ్రత్తగా వినండి, మీకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మీ లైఫ్లో. దానికి నేను ఏం చెప్పానంటే, సెలబ్రేషన్ అంటే డిసెంబర్ 31st నైట్ ఒక్కటే సెలబ్రేట్ చేసుకునేవాడు గొప్ప, లేదా జనవరి 1st నుంచి డిసెంబర్ 31st వరకు సెలబ్రేట్ చేసుకునేవాడు గొప్ప, ఎవడరా గొప్ప? సెలబ్రేషన్ అంటే ఓన్లీ ఒక్కరోజు రాత్రి వచ్చి వెళ్ళిపోయేలా ఉండాలా, లేదనంటే సంవత్సరం పొడుగునా సెలబ్రేట్ చేసుకునేలా ఉండాలా? ఏది పెద్ద సెలబ్రేషను? మనం ఏం చేసుకుందాం, ఇయర్ మొత్తం చేసుకుందామా, లేదనంటే ఓన్లీ 31st నైట్ జనవరి 1st మాత్రమే మనం చేసుకుందామా? ఇది చెప్పండి రా నాకు అని చెప్పేసి నేను చెప్పాను అనమాట. అప్పుడు మా ఫ్రెండ్ ఏమన్నాడంటే, నీకేమన్నా చిప్పు దొబ్బిందా, ఏం మాట్లాడుతున్నారు నువ్వు, ఎవ్రీడే సెలబ్రేట్ చేసుకోవడం అంటే బాగా డబ్బులు బలుసున్నాడు, ఎవ్రీడే సెలబ్రేట్ చేసుకుంటాడు, ఎవ్రీ వీక్ సెలబ్రేట్ చేసుకుంటాడు, ఈ రెంట్లో కూడా సెలబ్రేట్ చేసుకుంటాడు, మనం ఏమన్నా అంత బలుసున్నోళ్ళు ఏంట్రా మనం పార్టీ చేసుకోవడానికి, అలాంటి వాళ్ళు చేసుకుంటారా అలాంటి పార్టీలు, ఎవ్రీడే పార్టీలు, మన గురించి మాట్లాడుతుంటే మనం ఈ రోజు మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటాము, సో ఈ రోజే మనకు సెలబ్రేషన్ అని చెప్పేసి వాడు అన్నాడు అనమాట. అంతే కదండి, ప్రతిరోజు సెలబ్రేట్ చేసుకోవాలని అంటే బాగా డబ్బులు బలిసినోడు చేసుకుంటాడనే కదా ఎవరైనా అర్థం చేసుకుంటారు. బట్ నేను ఇక్కడ మాట్లాడేది ఏంటంటే, డబ్బులతో సెలబ్రేట్ చేసుకోవడం, పార్టీ చేసుకోవడం గురించి నేను మాట్లాడలేదు. సెలబ్రేషన్ మీన్స్ అదొక ఉత్సవం, అదొక పండగ, మనకు జరిగే పండగ, మనల్ని చూసి మన చుట్టూ ఉన్న వాళ్ళు చేసుకునే పండగ, ఇది సెలబ్రేషన్ అంటే. సో అలాంటి ఒక సెలబ్రేషన్ జరగాలి మన లైఫ్లో అని అంటే మనం ఏం చేయాలి, దీని గురించి నేను మాట్లాడుతున్నాను. డబ్బున్నోడు బలిసినోడు చేసుకునే సెలబ్రేషన్ గురించి నేను మాట్లాడట్లేదు. ఒక కామన్ మిడిల్ క్లాస్ వాడు కూడా సెలబ్రేట్ చేసుకునే లాంటి ఒక సెలబ్రేషన్ గురించి నేను మాట్లాడుతున్నాను. మనం కొత్త సంవత్సరంతో పాటు మనం కూడా కొత్తగా మారాలి అంటే, మన జీవితం కూడా మారాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే మాట జాగ్రత్తగా వినండి. ఒక ట్రూ సెలబ్రేషన్ అనేది ఎలా ఉండాలి, రెగ్యులర్గా ఒక డే, ఒక వీక్, ఒక మంత్, ఒక సంవత్సరం పొడుగునా సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటే ఒక మనిషి అనేవాడు ఎలా ఉంటే అది సెలబ్రేషన్ అవుతుంది, ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్. దీని గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఏంటంటే
మా ఫ్రెండ్స్ నేను అడిగినప్పుడు నేను వాళ్ళకి కూడా చెప్పిన సమాధానం కూడా ఇదే. నేనేం చెప్పానంటే, మా ఈ సంవత్సరం January 1 డేట్ వచ్చింది అనుకో. ఈ January 1 డేట్ వచ్చినప్పుడు నేను ఒక థాట్ రిలీజ్ చేశాను. ఆ థాట్ ఏంటంటే, ఈ సంవత్సరంలో నేను ఏదో ఒకటి సాధించాలి. నేను సాధించింది ఎలా ఉండాలని అంటే, నాకు అది చాలా పెద్ద బెనిఫిట్ అయి ఉండాలి. ఐదర్ నేను డబ్బులు సంపాదిస్తానా, పేరు పరపత సంపాదిస్తానా, లేదనంటే ఒక అసెట్ సంపాదిస్తానా, నేను ఏదైనా జాబ్ కొట్టాలనుకుంటే జాబ్ కొడతానా, ఇలా సంథింగ్ ఏదైనా సరే నాకు కావాలని అనుకున్నది ఈ ఇయర్లో నేను సాధించగలిగితే, ఒక స్టెప్ నేను పైకి వెళ్ళగలిగితే అది నాకు ఒక గ్రేట్ అచీవ్మెంట్, అది నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో దానికి సంబంధించి ఒక థాట్ నేను January 1 రోజు రిలీజ్ చేశాను. January 1 రోజు నేను ఈ థాట్ చేయడం వల్ల, ఎంత గొప్పగా నేను 1వ తారీఖు రోజునే ఆలోచించడం వల్ల నాకు ఆ డే అనేది చాలా మెమొరబుల్, చాలా వాల్యుబుల్, చాలా సెలబ్రేటెడ్ డే అవుతుంది. ఎందుకనంటే నేను ఆ రోజు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాను, ఒక గొప్ప సంకల్పం పెట్టుకున్నాను. సో అలాంటి రోజు, ఆ రోజంతా నా యొక్క మనసు, నా యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందనంటే చాలా ఉత్సాహంగా ఉంటాను అనమాట. నాకంటూ ఒక లక్ష్యం ఉంది, నేను ఆ లక్ష్యాన్ని ఈ సంవత్సరం లోపు నేను సాధించబోతున్నాను అనే ఆనందం ఏదైతుందో ఆ రోజు నాకు క్రియేట్ అవుతుంది. అప్పుడు నాకు ఒక ప్లెజర్ వస్తుంది, ఆ రోజు నాకు ఒక సెలబ్రేషన్లా ఉంటుంది. సో January 1 రోజే నేను చేసుకున్న ఫస్ట్ సెలబ్రేషన్ నా థాట్స్ తోటి, నా సంకల్పంతో నేను చేసుకుంటాను అనమాట. అండ్ January 2 రోజు నేను ఏం చేస్తానంటే, నేను ఈరోజు థాట్ చేశాను కదా, ఆ థాట్ మొత్తం కూడా నేను ఒక పేపర్ మీద తీసుకొస్తాను. అంటే గోల్ రాసుకుంటాను అనమాట. నా గోల్ ఏంటి, నేను ఏమి అచీవ్ చేయాలనుకుంటున్నాను, ఆ అచీవ్మెంట్కి సంబంధించి నేను ఎటువంటి యాక్షన్ ప్లాన్స్ తీసుకోవాలి ఏంటని చెప్పి మొత్తం నా గోల్స్ అన్నీ రాసుకొని దానికి ఏమేమి చేయాలి, రేపేం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, వచ్చే నెల ఏం చేయాలి అని ఎవ్రీ అవర్, ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఇయర్ ఎండ్ వరకు సరిపోయేంత మొత్తం ప్లాను, గోల్, యాక్షన్ టేకింగ్ ప్లాన్స్ మొత్తం అంతా కూడా నేను దాని మీద రాసుకుంటాను అనమాట. అప్పుడు నాకు ఏమవుతుందంటే, ఆ రోజు నేను నా గోల్ మొత్తం రాసుకోవడం వల్ల నా ఫ్యూచర్ మొత్తం ఏ ఒక్క గంట, ఏ ఒక్క రోజు కూడా వృధా అవ్వకుండా మొత్తం సంవత్సరానికి కావాల్సిన ప్లాన్ మొత్తం మ్యాప్ అంతా వేసేసుకున్నాను నేను. సో అప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, నా ఫ్యూచర్ నా కళ్ళెదురుగా నా పేపర్ మీద కనిపిస్తుంటుంది. అండ్ నేను కళ్ళు మూసుకుంటే నాకు ఇమాజిన్ అవుతుంటుంది నా ఫ్యూచర్ అంతా. సో ఇలా జరిగినప్పుడు నాకు ఏమవుతుందంటే, నాకు చాలా ప్లెజర్ వస్తుంది. ఆ రోజు నేను ఏదో గొప్పగా సాధించబోతున్నాను అని చెప్పేసి నా లోపల నుంచి ఒక ప్లెజర్ ఏదైతే వస్తుందో, ఇది ఒక సెలబ్రేషన్ అనమాట నాకు. సో సెకండ్ డేని నేను ఈ రకంగా సెలబ్రేట్ చేసుకుంటాను. అండ్ థర్డ్ డే ఏం చేస్తాను, ఫస్ట్ డే ఆలోచించాను, సెకండ్ డే ప్లాన్ వేసుకున్నాను, థర్డ్ డే ఏం చేస్తానంటే, థర్డ్ డే నుంచే నేను ఏం రాసుకున్నానో, నేను ఏం ఆలోచించానో దాని వైపుగా నేను స్టెప్స్ వేయడం స్టార్ట్ చేస్తాను. అంటే యాక్షన్ టేకింగ్, నేను యాక్షన్స్ తీసుకుంటాను. యాక్షన్ తీసుకున్నప్పుడు దానికి సంబంధించి నేను ఏమేమి చేయగలిగితే నేను ఆ అచీవ్ చేయగలుగుతాను గోల్ అని నేను యాక్షన్ తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన మార్గాలు వెతకడం స్టార్ట్ చేస్తాను అనమాట. ఆ మార్గాలు వెతికినప్పుడు నాకు రకరకాల మార్గాలు అనేవి కనబడతాయి. మార్గాలు కనబడినప్పుడు నా గోల్ ఇంకా క్లియర్గా ఉంటుంది. ఓకే, నేను నా గోల్ ఏదైతే అచీవ్ చేయాలనుకున్నానో దానికి సంబంధించి ఈ వే నేను ఈరోజు సెలెక్ట్ చేసుకుంటాను, దీంట్లో నేను జాయిన్ అవుతాను, దీంట్లో నేను స్టెప్ ఇన్ అవుతాను. సో దీన్ని పట్టుకొని నేను డే బై డే ఇందులో గ్రో అవ్వుకుంటూ వెళ్తాను. సో ఈ ఇయర్ ఎండ్ అయ్యేసరికి నేను ఒకటి సాధిస్తాను అని చెప్పి నేను అందులోకి ఎంటర్ అవుతాను అనమాట. సో థర్డ్ డే ఏమవుతుందని అంటే, నేను ఎంచుకున్న గోల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి యాక్షన్ తీసుకొని అందులో దూకేస్తాను అనమాట. దూకేసి ఆ రోజు నుంచే నేను ఏడదడం స్టార్ట్ చేస్తాను. నా జీవితాన్ని కొత్తగా మార్చుకోవడానికి సంబంధించిన ఒక యాక్షన్ అనేది నేను తీసుకోవడం స్టార్ట్ చేస్తాను అనమాట. అప్పుడు నాకు ఒక ప్లెజర్ వస్తుంది. ఓకే, నేను ఆలోచించడమే కాదు, నేను గోల్ పెట్టుకున్నాను, నేను గోల్ పెట్టుకున్న దానికి తగ్గట్టు నేను యాక్షన్ కూడా తీసుకున్నాను, నేను యాక్షన్ తీసుకున్న దానికి తగ్గట్టు నేను రోజు రోజుకి ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాను అని చెప్పేసి నా లోపల నుంచి థర్డ్ డే కూడా నా లోపల నుంచి ఒక ప్లెజర్ వస్తుంది అనమాట. ఈ ప్లెజర్ అనేది ఎలా ఉంటుందంటే, ఓకే నువ్వు ఆలోచనతోనే కాకుండా నువ్వు ఆచరణలో కూడా పెట్టగలిగావు ఇది, సో యు ఆర్ ద గ్రేట్ అని చెప్పి నా సెల్ఫ్ నాకు రివార్డ్ ఇచ్చినప్పుడు ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద సెలబ్రేషన్. ఎస్, నేను అలానే సెలబ్రేట్ చేసుకుంటాను ఎవ్రీ డే. సో నేను అలా సెలబ్రేట్ చేసుకుంటాను ఆ థర్డ్ డేని. అండ్ ఫోర్త్ డే ఏదైతే ఉందో, నేను ఈ బిఫోర్ డే చేసిన యాక్షన్ ప్లాన్, యాక్షన్ టేకింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి నెక్స్ట్ డే ఏం ప్లాన్ చేసుకోవాలి, ఆ నెక్స్ట్ డే ఏం ప్లాన్ చేసుకోవాలి అని చెప్పి ఎవ్రీ డే నేను అలా యాక్షన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. సో దట్ నాకు ఏమవుతుందంటే, ఎవ్రీడే నేను ఏదో ఒక యాక్షన్ చేస్తాను, ఎవ్రీడే నాకు ఏదో ఒక ప్లెజర్ వస్తుంది, ఎవ్రీడే నేను సెలబ్రేట్ చేసుకుంటాను, కొత్తదనం నా జీవితంలో రోజుకు ఒక కొత్తదనం చూస్తాను. సో ఆ తర్వాత ఏమవుతుందంటే, ఒక వీక్ వస్తుంది. ఒక వీక్ నేను ఎలా సెలబ్రేట్ చేసుకుంటానంటే, ఈ వీక్ మొత్తం నేను పెట్టుకున్న షెడ్యూల్ ఏదైతే ఉందో ఈ షెడ్యూల్ మొత్తం నేను ఒక్కొక్కటి డే బై డే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాను కదా.
సో ఈ కంప్లీట్ చేసుకుంటూ వస్తున్న ప్రాసెస్ ఏదైతే నేను ఈ వీక్ వెనక్కి తిరిగి నేను చూసుకున్నానో నాకు ఒక ప్రోగ్రెస్ కనిపిస్తుంది, వీక్లీ ప్రోగ్రెస్ కనిపిస్తుంది అనమాట. ఈ వీక్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ నేను చూసుకొని ఓకే నేను ఈ వారం వృధా కానివ్వకుండా నేను ఎంత సాధించగలిగినా అని చెప్పి నాకు నేను ఒక రివార్డ్ ఇచ్చుకుంటాను అనమాట. సో అప్పుడు నా సెల్ఫ్ ఇచ్చే రివార్డ్ అనేది నాకు చాలా పెద్ద సెలబ్రేషన్ అండ్ చాలా పెద్ద మోటివేషన్లా ఉంటుంది. ఓకే నువ్వు ఇలానే వెళ్తే బాగా గ్రో అవుతావు అని చెప్పి నాకు ఒక సెల్ఫ్ మోటివేషన్ వస్తుంది. అండ్ ఆ వీకెండ్లో నేను బాగా సెలబ్రేట్ చేసుకుంటాను అనమాట. నెల రోజుల్లో ఇలాంటివి ఒక 4 వీక్స్ ఉంటాయి. ఈ 4 వీక్స్లో 30 రోజులు ఉంటాయి. 30 రోజులు ఈ 4 వీక్స్ చేసుకున్న ఈ యాక్షన్ టేకింగ్ ఏదైతే ఉందో దాని నుంచి వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో ఈ మొత్తం రివ్యూ తీసుకొని నేను మంత్ ఎండ్లో ఒక రివ్యూ చేసుకుంటాను అనమాట. ఒక డేకి ఒక వీక్ అంత రిజల్ట్ కనిపించినప్పుడు ఒక మంత్ కన్సిస్టెంట్గా నేను యాక్షన్ తీసుకున్నప్పుడు నా కోసం నేను నా లైఫ్ కోసం నేను అప్పుడు ఇంకెంత మంచి రిజల్ట్ కనిపిస్తుంది చెప్పండి. సో నేను ఆ మంత్ ఎండ్లో నేను ఒక సెలబ్రేట్ చేసుకుంటాను అనమాట దాన్ని. ఇలాంటి కొన్ని మంత్స్ ఒక సంవత్సరానికి 12 నెలలు డే 1 నుంచి 365 డేస్ నేను సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాను. అండ్ ఈ 365 డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్లీ December 31st డే వస్తుంది. సో ఈ December 31st డే నేను ఇంట్లో కూర్చొని మొత్తం రివ్యూ చేసుకుంటాను. ఇయర్ స్టార్టింగ్లో నేను ఏం గోల్ పెట్టుకున్నాను, ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి నేను దాన్ని ఎంతవరకు అచీవ్ చేశాను ఇయర్లో అని చెప్పేసి నేను ఒక లిస్ట్ అవుట్ చేస్తాను అనమాట. అందులో అచీవ్మెంట్స్ ఉన్నా ఫెయిల్యూర్స్ ఉన్నా ప్రతి ఒక్కటి నేను అందులో రాసుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ అందులో ఫెయిల్యూర్ ఉంటే ఆ ఫెయిల్యూర్ నుంచి నేను ఈ ఫెయిల్యూర్ని మళ్ళీ నేను రిపీట్ చేయకూడదని అందులోంచి ఒక లెర్నింగ్ పాయింట్ రాసుకుంటాను. అండ్ అట్ ద సేమ్ టైం నా సక్సెస్ ఉందనుకోండి, నేను ఫలానా ఈ సంవత్సరం మొత్తంలో ఇది నేర్చుకున్నాను, ఇది సాధించాను, ఈ బెనిఫిట్ నాకు వచ్చింది అని అనుకుంటే ఆ సక్సెస్ అనేది ఏదైతే ఉందో నా కళ్ళ ముందు నించొని నాకు చెప్తుంది అనమాట ఒక మాట. అదేంటంటే ఇప్పుడు నువ్వు సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఎలిజిబుల్ పర్సన్ అని చెప్పి నా సక్సెస్ నాతో చెప్తుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం నేను నా ఫ్రెండ్స్ ముందుకి అండ్ నా రిలేటివ్స్ ముందుకి నా ఫ్యామిలీ ముందుకు వెళ్ళి నేను గర్వంగా చెప్పుకోగలను ఈ సంవత్సరం మొత్తం నేను ఈ అచీవ్మెంట్ చేశాను, నేను ఇది సాధించగలిగాను అని చెప్పి నేను చెప్పినప్పుడు నాతో పాటు నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ ఈ ప్రపంచం మొత్తం కూడా సెలబ్రేట్ చేసుకుంటుంది నా సక్సెస్ని. సో దిస్ ఈజ్ ద రియల్ సక్సెస్. ఈ మొక్క నేను చెప్పినప్పుడు మై ఫ్రెండ్స్ మేడ్ క్లాప్ ఫర్ మీ. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ గైస్. ఈ విషయం నేను చెప్పాలనుకున్నాను ఈ వీడియో స్టార్టింగ్ నుంచి. మనం ఒక అర్థవంతమైన జీవితాన్ని బ్రతకాలి. ఆ అర్థవంతమైన జీవితం ఎలా వస్తుంది, ఒక కొత్త జీవితాన్ని మనం ఎలా చూడగలుగుతాం అని అంటే దాని ఒకటే మార్గం. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క జీవికి ఉన్న ఒకే ఒక లక్ష్యం ఏంటో తెలుసా? డే బై డే ప్రోగ్రెస్ అవ్వడం, గ్రో అవ్వడం. ఈ రోజు ఉన్నట్టే రేపు ఉంటే ఈ రోజుకి రేపుకి పెద్ద తేడా ఏం లేదు. ఆ ఈ రోజుకి రేపుకి తేడా చూపించినప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. లేకపోతే ఈ రొటీన్ లైఫే మనం లీడ్ చేసుకుంటూ వెళ్తే మనకు సెలబ్రేట్ చేసుకునే హక్కు ఎక్కడ ఉంది? మనం సెలబ్రేట్ చేసుకున్న ఒక కిక్ ఎక్కడ వస్తుంది? ఆ రోజు రాత్రికి మనం సెలబ్రేట్ చేసుకుంటాం అండ్ నెక్స్ట్ డే సేమ్ లైఫ్ అదే బ్రతుకు, అదే జీవితం, అదే జాబ్, అంతే ఇలాగే ఉంటుంది అనమాట లైఫ్. బట్ ఒక డిఫరెన్స్ అనేది చేంజ్ అనేది తీసుకొచ్చిన రోజే మన జీవితం అనేది అర్థవంతంగా మారుతుంది అనమాట. సో అలాంటి ఒక గ్రేట్ చేంజ్ తీసుకురావాలి, మన లైఫ్ని మనం మార్చుకోవాలి అని అనుకుంటే ఈ రోజు వరకు మన లైఫ్ అనేది ఎలాగో గడిచిపోయింది, దెన్ లీవ్ ఇట్. బట్ నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్ 2025 ఏదైతే ఉందో January 1st డేట్ నుంచే మనం కొన్ని న్యూ గోల్స్ పెట్టుకోవాలి. నాకేం కావాలి, నేనేం అవ్వాలనుకుంటున్నాను, నాకేంటి డబ్బులు కావాలనుకుంటున్నాను, డబ్బులకు సంబంధించిన గోల్ పెట్టుకోండి. జాబ్కి సంబంధించిన వాళ్ళు జాబ్కి సంబంధించిన గోల్ పెట్టుకోండి. జిమ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఫిట్నెస్ కావాలనుకున్న వాళ్ళు ఫిట్నెస్ గోల్ రిలేటెడ్ పెట్టుకోండి. హెల్త్ రిలేటెడ్ కావాలనుకున్న హెల్త్ రిలేటెడ్ గోల్ పెట్టుకోండి. సంథింగ్ నువ్వు ఏదైనా చేయి, బట్ సంథింగ్ ఏదోటి ఇయర్ ఎండ్ అయ్యేలోపు నీ December 31st రోజు వచ్చేలోపు నీ ముందు ఒక పేపర్ ఉండాలి. ఆ పేపర్ నీ యొక్క సక్సెస్తో నిండిపోవాలి. ఆ రోజు నువ్వు సెలబ్రేట్ చేసుకుంటే నీ సెలబ్రేషన్లో ఫుల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ సెలబ్రేషన్ ఇచ్చే సాటిస్ఫాక్షన్ ఇంత అంత కాదు. అలాంటి సెలబ్రేషన్స్ మనం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక్క రోజుతో అయిపోయే సెలబ్రేషన్ కాదు. ఆ ఒక్క రోజు చేసుకున్నా కూడా దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉండాలని అంటే మన సెలబ్రేషన్ చూసి పక్కోడు కూడా ఇన్స్పైర్ అవ్వాలి. అలాంటి ఒక సెలబ్రేషన్ మనం చేసుకోవాలి. January 1st నుంచైనా ఒక న్యూ గోల్ పెట్టుకోండి, మీకు నచ్చిన గోల్ పెట్టుకోండి. డే బై డే యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి. ఇయర్ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి. గోల్స్ ప్రిపేర్ చేసుకోండి. మీ యొక్క ప్రతి అవర్ని, ప్రతి డేని, ప్రతి వీక్ని, ప్రతి మంత్ని, ఇయర్ మొత్తాన్ని మీరు ఒక అర్థవంతంగా చేసి మీ యాక్షన్ ప్లాన్స్తో నింపేయండి. ఆ యాక్షన్స్లోకి దూకేయండి. సంథింగ్ ఏదో ఒక రిజల్ట్ జనరేట్ చేయండి. మీకు మీరు తోపని ప్రూవ్ చేసుకోండి మీ సెల్ఫ్కి.
లేదనంటే నేను పార్టీ చేసుకునేటప్పుడు నీ సెల్ఫ్ నీకు కూడా చెప్తుంది అనమాట, అరే నువ్వేం పీకా ఉండరా, నువ్వు పార్టీ చేసుకుంటున్నావు, చెత్తనా కూడా నిన్ను తిడతావు నీ సెల్ఫ్. అలా నీ సెల్ఫ్ నిన్ను తిట్టే రోజు మీరు తప్పించుకోకండి. సో ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఇన్ మై లైఫ్ టు బెటర్ మై లైఫ్. ఓకే, అలానే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క లైఫ్లో ప్రోగ్రెస్ అవ్వాలి అనే నా యొక్క మెయిన్ ఉద్దేశం. అందరిలాగా చూసి వదిలేయాలని అంటే నాకు వదిలే బుద్ధి కావట్లేదు. నా వల్ల నాకున్న ఈ థాట్ ప్రాసెస్ని నేను ఇంకొంతమందికి చెప్తే వాళ్ళ లైఫ్లో సంథింగ్ ఏదో ఒక చేంజ్ తీసుకొస్తారు కదా, ఏదో ఒక మార్పు అనేది వస్తుంది కదా, ఎవరో కొంతమంది అయినా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా, వాళ్ళ లైఫ్ని అర్థవంతంగా మార్చుకుంటారు కదా అనేది నా యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. మీలో చాలామంది దీన్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉంటారు, యాక్సెప్ట్ చేయలేని వాళ్ళు ఉంటారు. యాక్సెప్ట్ చేసే వాళ్ళ కామెంట్స్ చూస్తాను, చేయలేని వాళ్ళ కామెంట్స్ చూస్తాను. యాక్సెప్ట్ చేసే వాళ్ళు అయితే వాట్ ఈస్ ద కీ లెర్నింగ్ పాయింట్ ఫ్రమ్ దిస్ వీడియో అనేది మీరు కిందన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో మీకోసం తీసుకొస్తాను, మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తాను. మీ యొక్క థాట్ ప్రాసెస్ని డే బై డే ప్రోగ్రెస్ అవ్వేలా ఇలాంటి మంచి మంచి ఇన్స్పైరింగ్ వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇలాంటి వీడియోలు మళ్ళీ మీరు కావాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైతే అర్థవంతమైన జీవితం గడపాలని మీరు ఆశిస్తున్నారో అలాంటి ఫ్రెండ్కి ఈ వీడియోని మీరు షేర్ చేయండి. మీతో పాటు మీ ఫ్రెండ్ లైఫ్ని కూడా మార్చండి. నేను మీ లైఫ్ కోచ్ ఆర్టి ప్రసాద్, సైనింగ్ ఆఫ్. జై హింద్.